ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. దేవుడు ఈ వాగ్దానము మనకు ఇచ్చి మన ధైర్యపరిచేవాడు ఉంటున్నాడు. సాధారణంగా మనం ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటాం. మన హృదయాల్లో చాలా భయాన్ని అవి తీసుకుని వచ్చేవి ఉంటున్నాయి. కొన్ని పరిస్థితుల్లో మనం ఏమి చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కేవలం పరలోకంలో ఉన్న తండ్రిని మాత్రమే చూడవలసిన వారుగా ఉంటున్నాం. ఈ లోకంలో మనము అనేక పరీక్షలు ఎదుర్కొంటామని దేవుని తెలుసు. అయితే ఆ పరీక్షల్లో దేవుడు మనకు ధైర్యం ఇచ్చడానికి ఈ వాగ్దానము మనకి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో మనకి ఇస్తుంటున్నాడు. మన చుట్టుపక్కలంతా పడిపోతున్నప్పుడు, ఒంటరిగా అనిపిస్తున్నప్పుడు సాధారణంగా మనము ముగింపు త్వరలో ఉంటుందని నిరీక్షణ లేని వారుగా ఉండేవారు ఉంటాం. అయితే అలాంటి పరీక్షలో దేవుడు మన తోడై ఉంటున్నప్పుడు ఆ పరీక్షలన్నీ అధిగమిస్తామని, దేవుడు తన శక్తిని ఇస్తాడని చెప్పి దేవుని కొరకై మనం ఎదురు చూసేవాడుగా ఉండవలసిన వారు ఉంటున్నాం. ఆయన మనకు తోడై ఉండకపోతే కష్టములు, మన పరీక్షలు మనల్ని సులభంగా వేస్తాయని ఆయన తెలుసు. దేవుడు మన పరిస్థితులు చూసి మనం సహాయం చేస్తాడని ఆశతో కనిపెట్టుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా జరగకుండా ఉండడానికి మనకు ఆయన తోడై ఉండి తన మార్గాన్ని మనకు చూపించేవాడుగా ఉంటున్నాడు. ఉదాహరణకు పేతురు యొక్క జీవితంలో మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయంలో పేతురు 31వ వచనంలో పేతురు మునిగిపోయిన వాడుగా ఉంటున్నాడు. అయితే దేవుడు ఆ పేతురుకు తన చేయి చాపి అతన్ని పట్టుకొని అతని పైకి లేవనెత్తొచ్చాడు. అంత మాత్రమే కాకుండా అదే గాలి నెమ్మది నొందిగా అణిగినదిగా చూస్తుంటున్నాం. పేతురు జీవితంలో కష్టంలో, భయంలో, సమాధాన పరిస్థితిలో దేవుడు అతనికి శాంతికరమైన సమాధానకరమైన జీవితం ఇచ్చి వేరే ఒడ్డుకు చేర్చిన వాడుగా ఉంటున్నాడు. మన యొక్క జీవితంలో మన హృదయాన్ని శాంతి నింపే ప్రశాంతమైన నీటి యొద్దకు నడిపించేవాడుగా ఉంటున్నాడు. అందుకే దేవుడు తన శాంతికరమైన జలము యొద్దకు మనల్ని నడిపించి మన శాంతి అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడని కీర్తన 23 కీర్తన 2వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఆ రీతిగా కలవరంలో నుంచి, భయంలో నుంచి, పరీక్షల నుంచి మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపించేట్లుగా ప్రభు మన సహాయం చేయను గాక.